ఏంది బావా టెన్షనా? ఆ షిండేగాడికి బాంబులతో స్వాగతం చెప్పిన, ఏపీని వదిలిపెట్టి పొమ్మని వార్నింగ్ ఇచ్చిన. అయినా ఆడు మహారాష్ట్ర పోలేదు, ఢిల్లీలోనే లేడు. వాడు ఇక్కడే ఉన్నాడని నీ డౌటా? వాడికి అంత ధైర్యం లేదు బావా. మినిస్టర్ పదవి కోసం నేనెంత స్ట్రాంగ్ గా ఉన్నాను, వాడు అంతే పట్టుదలగా ఉన్నాడు. ఆ పిల్లవాడికి దొరికితే వాడు నాతో ఆడుకుంటాడు. ఎవరూ లేరు బావా. రే, నీకొకటి అర్థమైందో లేదు కానీ నాకు మాత్రం ఒక విషయం అర్థమైందిరా. ఏంటిది? మీను కోసం వీడొక్కడే కాదు, షిండే అనేవాడు కూడా వెతుకుతున్నాడు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అన్ని అవసరమా? అర్జెంట్ గా మీను తీసుకుని ఎక్కడికైనా పారిపోరా ప్లీజ్ రా. నేను డ్రైర్ వేసుకున్నాను దీంతో చెప్పకరా, అక్కడే చూస్తోంది. ఎవడ్రా సౌండ్? సౌండా? అరే నాకేం వినపడలేదు. తాగున్నారా? అమ్మాయి గారి పెళ్ళని తల ఒక పెగ్గేసామన్నా. సరే సరే వెళ్ళి చూడండి ఏమైందో. రే పదండ్రా. ఇది మన కుక్కలా ఉంది. సలేతుందేమో దుప్పుడు కప్పుకుని పడుకుంది. కుక్క దుప్పుడు కప్పుకుంటుందా? ఎవడో వచ్చి ఉంటాడు. మనం అర్జెంట్ గా ఇక్కడి నుంచి జంప్ అయిపోవడం బెటర్ రా. ఇది ఆల్రెడీ జంపా. అమ్మయ్యా, ఈడేమయ్యాడు? వాడేమయ్యాడు? ఇది ఎక్కడున్నాడో ఫోన్ చేద్దాం. ఎవరు లేరు బావా. సరిగ్గా వెతికారా లేదా? అతను నా ఫ్రెండే, నాతో పాటు వచ్చాడు. హే, నీకు 48 hours టైం ఇస్తే ముందే వచ్చేసావు. నీకు బాగా తొందర ఎక్కువే. मैं हूँ अंगारा तू कोमल कली, कोमल कली क्यों तू मुझे प्यार करने चली. मुफलिस मुसीफा. वाह क्या फिगर है. आसमान पे तारे गुच्चे गुच्चे, अंगूर के दाने कच्चे कच्चे. पर्दा है पर्दा है पर्दा है पर्दा है पर्दा. నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంట్రా? ఈ మామయ్య విస్కీలో నన్ను పుస్కీలో నన్ను చేసుకుంటాడు. డాడీ, నాదో కోరిక. చెప్పమ్మా. ఈ పెళ్ళయ్యేదాకా మీ అల్లుడు ఇల్లు దాటి వెళ్ళకూడదు. అట్టాగే అమ్మా. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాడు.
తాగి పడిపోతే ఎస్కేప్ అయిపోవచ్చు అనమాట. मैं हूँ राजा तू है रानी फिर भी नहीं है बात पुरानी. ప్యాకింగ్ టైం ఉందమ్మా గైస్. అరే మీరు కూడా ఈ క్లాసేనా? ముందే చెప్పుంటే కలిసి వచ్చేవాళ్ళంగా. కలిసి రావడానికి మనం ఏమైనా ఫ్రెండ్సా? ఇప్పుడు అవుదాం. ఓకే. నా పేరు శ్రీనివాస్. నన్ను ఇష్టపడేవాళ్ళు, దగ్గర కావాలనుకునేవాళ్ళు శ్రీ అని పిలుస్తారు. నా పేరు శ్రీవల్లి. ఆహా, నేను ఏదో అనుకున్నానులే. మ్యామ్ వస్తుంది. రోజుకో రకం పువ్వు పూసే మొక్కేదిరా. గులేబకావళి ఫ్లవరా? నై నై క్లాలీఫ్లవర్ కాదు, మొలక్కడ చెట్టు బాబా. కొత్తిమీర కట్టేం కాదు, వయ్యారాలోలికే మేడం గారి వాలు జడ కొప్పురా. జింజిన్ నాకిడి పిల్ల. యు ఆర్ సో బ్యూటిఫుల్ మ్యాన్. థ్యాంక్ యూ హ్యాండ్సమ్. నిజంగా ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారో. ఎంత? ఇంత. వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? వీడి బలపం ఎవరో కొట్టేశారంట మ్యామ్. బలపమా? ఇదేమన్నా ఎలిమెంటరీ స్కూలా? నేను కొనిస్తాలేవయ్యా, ఏడవకు. అది మామూలు బలపం కాదండి, వంశపారంపర్య బలపం కదరా. వాళ్ళ తాతేమో వాళ్ళ నాన్నకిచ్చాడు, వాళ్ళ నానేమో ఈడికిచ్చాడు. అలాగా? అయితే అది చాలా చరిత్రన బలపం అన్నమాట. ఎవరు తీసుంటారు? మగాళ్ళ దగ్గర ఏ వస్తువు పైన ఈ బాబా బ్రదర్స్ దగ్గర దొరుకుతుంది మేడం. ఈ బాబా అంటే మీ దొంగలేవా? అనుమానం ఉంటే మీ బలమైన చెరువుతో మా జేబులు వెతుక్కో. తెలిసి తేంతుట్లో వేయలేటం అంటారా? అయితే మేమే వెతుకుతాం. అబ్బా ఏడోకయ్యా, మీకెవరి మీదైనా డౌట్ ఉందా హ్యాండ్సమ్? చెప్పరా, ఇందాక శ్రీవల్లి నీ బలపం తన బ్యాగ్ లో పెట్టడం చూసాను చెప్పావుగా. నేను దొంగలించేనా? సరే చెక్ చేసుకోండి. మేడం, బలపం దొంగతనం చేసావని మాకు అంటగట్టరు కదా. ఇప్పుడు బ్యాగ్ నేను చెక్ చేయను. ఓకే చెక్ చేసుకోండి. నాకే సన్ను డోలీ మేరే మన్ను డోలీ మేరా దిల్ కా గయా ఆస్మాన్ రే కోన్ బజా రహీ బాంసురియా. శ్రీవల్ల నువ్వు అయిపోయావు తల్లే. ఓపెన్స్ సేమ్ సిగరెట్ పెట్టా. జెన్సు ఇలాంటి హ్యాబిట్స్ ఉంటే సైలెంట్ గా బాత్రూమ్ లో కానియాలి, కానీ ఇలా క్లాస్ రూమ్ లోకి తెస్తారా? మేడం గారు అలాగే చేస్తారు. तेरे मेरे बीच में कैसा है ये बंधन. మాణిక్ చంద్, రోజుకి ఎన్నేస్తావు? 100. అన్ని తింటే వాంఛలు పెరుగుతాయమ్మా. తిరిరిరిరిరిరిరిరో. ఈసారి ఏమొస్తుందో చేతికి అనకుండా. నెక్స్ట్ ఐటమ్ ఏంట్రా? కార్పెంటర్ చిన్న చిన్న రిపేర్లని చేసేసినట్టున్నాడే, బాగా ఇన్వాల్వ్ అయ్యాడు. మీరు డిస్టర్బ్ చేయకండి, అసలే నేను గుర్తురాక చస్తుంటాను. నీకు ఈ మతిమరపు మామూలే కదా, తీరిగ్గా ఆలోచించుకుని చెబుతూ గాని ఈ లోపల నేను హ్యాపీగా ఈ కుర్చీలో కూర్చుని కాఫీ తాగుతాను. అమ్మయ్యా, ఇప్పుడు గుర్తుకొచ్చిందండి. ఏం గుర్తుకొచ్చింది? ఈ కుర్చీలో కూర్చుంటే పడిపోతారని చెప్పాలనుకున్నానండి. నమస్కారం అమ్మా. నమస్కారం అయ్యా. నమస్కారం అమ్మా. నమస్కారం అయ్యా. కంగారు పడకండి సార్, నేనే. అమ్మా మీ ఫేస్ కొంచెం చెప్పండి అమ్మా. చెప్పండి. ఇప్పుడు చెప్పండి అమ్మా. సార్, జంట నగర్లో ఎక్కడ కనబడితే జాయింట్లు తీస్తున్నారు కదా, అందుకే వెరైటీగా ఉంటుందని నేల నుంచి వచ్చా. సార్, మీ ఇద్దరు ఏ ఒక్కరు సంతకం పెట్టినా నా జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది. పెట్టండి సార్. ఇంకొకసారి భూమి మీద కానీ నేలలో కానీ మళ్ళీ కనపడ్డావు అనుకో. ఏమండి, ఏడే ఇంకా చాలండి. నీకా నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నావా? ఎర్రగా తీసేస్తా. తామరు ఎవరు బాబు? ఇలా కష్టపడి తాడెట్టు దిగేందుకు కింద కాలింగ్ మేళ కొడితే మావిడ వచ్చి తీసేది కదా. దొడ్డిదా రావడం మాకు అలవాటు.
ఈసారి నువ్వు చెప్పినట్టు చేస్తానులే. నీ ముఖం సగం ఉందట. క్యాప్ పెట్టాను సార్. దీన్ని కట్టేయడం ఎందుకు రా దండగా? నోటికి ప్లాస్టర్ వేద్దాం. అమ్మా దొంగలు! నీకన్నా మీ ఆవిడే బెటర్, గుర్తుపట్టేసింది. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో ఇల్లు చక్కబెట్టేస్తాం. రండి, మీరు కూడా నాకు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో అత్తారింటికి పంపించేస్తాం. హలో, పోలీస్ స్టేషన్. భర్తను కడదీర్చిన భార్య దొంగల్ని చితకొట్టి పోలీసులకు అప్పచెప్పిన అభినవ సత్యభామ. ఏంటండి ఇదంతా? అభినందన, అప్రిషియేషన్. మగవాళ్ళ కంటే ఆడవాళ్లు ఏమాత్రం తీసుకోరని మీరు మరోసారి నిరూపించారు. ఎంతో ధైర్యంగా ఇద్దరు దొంగలు చితకొట్టి పోలీసులకు అప్పగించారు. ఆడది అబల కాదు సబల అని నిరూపించారు. ఇక నుంచి మీరు మా కాలనీ లీడర్. మీ నాయకత్వంలో మేమంతా నడవాలనుకుంటున్నాం. అయ్యయ్యో వద్దండి, నాకు ఇప్పుడు పెద్ద పోస్టే ఉంది. ఏంటది? ఇల్లాలి పోస్ట్. దాంతోనే సతమతం అవుతున్నాను. అలాంటిది కాలనీ లీడర్ అంటే అది కాదండి. ప్లీజ్ ఒప్పుకోండి. అయ్యో, మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. నన్ను బలవంత పెట్టకండి. మీ నిరాడంబరత మాకెంతగానో నచ్చింది. థ్యాంక్స్ అండి. సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! దీని కెపాసిటీని చాలా తక్కువ అంచనా వేసాను. ఇప్పుడు దీంతో ఎలా మసులు కావాలి? టెన్షన్ వచ్చేస్తుంది. కాఫీ తాగాలి. ఏమేవ్ పిలిచావా? పిలిచారా అండి? అబ్బే ఏమీ లేదు. ఏమండి? 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 అమ్మో, ఏమండి? ఇది వస్తుందయ్యో. ఏమండి? పారిపోయేంత ఓపిక లేదే. ఏమండి? ఇక్కడ దాక్కున్నారా? మీకోసమే తెచ్చానండి, తాగండి. ఏంటి అది? అందులో విషయం కలిపావా? నన్ను చంపేయాలని డిసైడ్ అయిపోయావా? అయ్యో, ఎంత మాట అన్నారండి. మీరు 3 రోజులుగా తన్నలు తిన్నారుగా, చాలా అలసిపోయి ఉన్నారని మీకోసమే గ్లూకోజ్ కలిపి తెచ్చానండి, తాగండి, శక్తి వస్తుంది. ఎందుకే శక్తి? నీ చేత తన్నులు తింటానికా? కాదండి, ఇప్పుడు మీ టైం వచ్చేసింది. ఇప్పుడు మీరు బాస్, నేను బానిస. మీరు డామినేట్ చెయ్యాలి. కమాన్ మ్యాన్, కమాన్. నా వల్ల కాదే, ఒళ్ళంతా గుల్లైపోయింది. నేను మళ్ళీ మామూలు మనిషి అవడానికి 4 రోజులైనా పడుతుంది. మన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుందామే. మర్చిపోదాం అగ్రిమెంట్ ప్లీజ్. అయ్యో, ఇప్పుడు మీ మాటే నేను వినాలండి. కుక్కలా మురగమంటారా? గేదలా అరవమంటారా? పని ఎర్రటి ఎండలో కారు తొయ్యమంటారా? చెప్పండి ప్లీజ్. వద్దే, పొరపాటున బుద్ధి గడ్డి తిని నిన్ను నానా తిప్పలు పెట్టాను. నన్ను క్షమించేవే. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఏమర్థమైందంటే, భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఆటలు సరదాగా ఉండాలి గాని ఒకళ్ళనొకళ్ళు చంపుకునేటట్టు ఉండకూడదు అని. మీరు ఇంత త్వరగా మారిపోతారనుకుంటే నేను ఇంతగా టార్చర్ చేసేదాన్ని కాదండి. సారీ ప్లీజ్. నేల మీద కానీ నీళ్ళలో కానీ కనిపెడితే చంపేస్తారుగా, అందుకే వెరైటీగా ఉంటుందని గాలిలో వచ్చా. సంతగా పెట్టండి సార్. నమస్కారం. ఉంటాను సార్. థ్యాంక్ యూ. లక్ష్మారెడ్డి గారు అటాక్ చేస్తున్నాడు. ఈ లక్ష్మారెడ్డి ఎవరండి? శత్రువు. ఎంత శత్రువు అయితే మాత్రం ఇలా చెప్ప పెట్టకుండా అటాక్ చేస్తే ఎలా? ముందుగా చెప్తే మా ప్లాన్ మేము చేసుకుంటాం కదా. ముందుగా చెప్పడానికి ఏమన్నా పెళ్లిళ్ళ మర్డర్స్? ఏమబ్బా భయపడతారు? ఎయ్యండి మీరు కూడా బాంబులు. వైకుంఠారెడ్డి, నేను ఏమన్నది ఈ బాంబులు కాదుప్పా, నాటు బాంబులు. బాంబుల తర్వాత ముందు కంపుకు చచ్చేట్టున్నాం. వీళ్ళు ఎలాగా పడ్డా. అల్లుడు, భక్తులు ఎటగడవలు తీయండి, తలలు పుచ్చలేసినట్లు వెయ్యాలా, గుండెతో ఢీకొడతాం రండి. గుండెతో ఢీకొందాం అన్నాడు కదా. నీ గుండె నా గుండె ఎంత బావా? ఉన్న ఒక్క గుండెతో ఢీకొంటే పెడతలాగా పప్పైపోతాం. ఏంటంటే అందరూ ఆలోచిస్తున్నారు? మామగారి మీద ప్రత్యర్థులు దాడి చేస్తుంటే దక్షిణకు వచ్చిన పంతులు నిలబడి చూస్తారే? మీకు పౌరుషం లేదా? మీ రక్తంలో రక్తం లేదా? ఎందుకు లేదు? నా ప్రతాపం ఏంటో చూస్తారా? నా పిక్కల బలం ఏంటో చూపిస్తాను.
హైదరాబాద్ కు దారెట్టు. అనగారండి ఆగండి. అలా చూస్తున్నారండి, తీసుకోండి బాంబులు, విసరండి శత్రువుల మీద. అది బాబు అలా చెప్తున్నారండి, అవి అక్షంతలు కావు బాంబులు. అలవాటైపోయి మార్చుకోండి. ఎలా విసరాలని నేను చెప్తా. బాబు ఒకసారి పట్టుకో, ఇలా తీసుకుని రెడ్డి గారు కొంచెం తప్పుకోండి. మనకి ఈ రోజు అర్థమైంది, నాకు అర్థమైంది. మనందరం ఇక్కడే ఉంటే ముఖముడిగా నశిస్తామని శాస్త్రం ఘోషిస్తోంది. తల పక్కకెళ్తే ఏదో తలైనా మిగులుతుంది. పదండి. కత్తి లేకుండా పరిగెడుతున్నావు ఏంటన్నా? అయితే ఇవ్వండి. ఇదిగోనా మేము మీ మనుషులోనా? బతికిపోయారు, పారిపోండి. మీరు నిజమైనట్లయితే ఆగండి రా. ఆశ దోష అప్పడవాడ మేము రెడ్డి సింగ్ కాదుగా, మేము పంతుళ్ళం. వీడు ఇక్కడే ఉన్నారా? వాడు వేస్ట్ పదరా. వేస్టా? ఒరే మిమ్మల్ని లేపేస్తాను రా. ఎవడొస్తాడో రండి. ఎవడొచ్చి రాపండి రా, నరికవతలు పడేస్తానంతే. శాస్త్రి గారు వీళ్ళ నరికింది ఎవరు? నేనే. వీళ్ళు మనోళ్ళు. ఎంత పౌరుషం వస్తే మట్టుకి మనోళ్ళే నరికేస్తావా? ఒరే వీడిని వేసేయండి రా. వద్దండి, మీకు దండం పెడతాను. నేను నరకలేదు, ఊరిక బిల్డప్ ఇచ్చాను. బిల్డప్ ఇచ్చావా? ఆ కత్తి ఎలాగి తీసుకో. అమ్మో ఒరేయ్ నువ్వు నేను పనిచేసేది వేరే చోటైనా డిపార్ట్మెంట్ ఒకటేరా. అదేం కుదరదు. నేను నిన్ను వదిలేస్తాను, నువ్వు నన్ను వదిలే. వారు తింగరోడా, నేను చెప్పేది కూడా అదే. నువ్వు ఎలా లాగించా నేను ఎలా లాగించా. మేము పంతులు అని తెలియదు వెదవలకి. ఒరే రాకండి రా, మీకు దండం పెడతాను. ఆగండి రా. చెప్తే వెదవలు పడవలు. ఎక్కగండి రా, నీకు దండం పెడతా. ఒరే వద్దురా, నీ కర్మ. బావా వచ్చే, బావా వచ్చే. మధ్యారే కాలు దువ్వకుండానే శత్రువులు నెలమట్టం చేసేస్తున్నారుగా. అది నా మాయం కాదు బావా, గ్యాస్ మహిమ. రండి మీరు పైకి. ఏమండో బ్రహ్మానంద శాస్త్రి గారు, మేము పైన ఉన్నాం. ఊరి మీ దుంపల దగ్గర నన్ను ఇక్కడ వదిలేసి మీరు ముందే చెట్టెక్కేస్తారా? ఇదేమన్నా పిక్నిక్ స్పాట్, అందరిని పిలవడానికి రండి. ఏమండి ఇంతకీ మావాడేడి? నాన్నగారండి నేను పైన ఉన్నాను, నేను ముందే వచ్చేసా. నువ్వు పెద్ద దేశముద్రురా బాబు, త్వరగా దిగిరా. బావ పడిపోతా. అల్లుడు ఈడ రక్తం ఏరులైపోతుంటే హాయిగా షెట్టికి కూర్చున్నావేమి? హాయిగా కూర్చోలేదు మావు గారు, శత్రువులు ఎంతమంది ఉన్నారో లెక్క పెడుతున్నాను. నువ్వేమన్నా జనాభా లెక్కల ఇన్స్పెక్టర్వా? లెక్క పెట్టడానికి బట్లేదుగా. భలే దూకిరావు, కరెక్ట్ గా టైంకి పురలేక దూకిరావు. నేనెక్కడ దూకాను? ఎవడో కరెక్ట్ టైంకి తోసి వచ్చాడు. నువ్వు దూకలేదా? ఎవడో తోసాడా? అంటే దేవుడు రంగంలోకి దూకమని నన్ను తోసేశాడు. అట్లా చెప్పు, వీరుడికి దేవుడే తోడు. ఇంకేమైనా సుచ్చావు? రాపోదాం. నేను ఈయనకి తోడు. దా నరికేస్తాను సుమి. ఎవరు నేను తోసొచ్చింది? అయ్యి బాబు క్షమించలుడు, కంగారులో నేనే తోసేసా. బావగారు మనం పెరుగుతనంతో చెట్టెక్కినా మా వాడు చూడండి వాళ్ళందరినీ ఎలా ఎగిరెగిరి తంతున్నాడో. మీరు పొరపడ్డారు. మీ వాడు ఎగిరెగిరి తంటల్లా, వాళ్ళే మీ వాడిని ఎగరేసి తంతున్నారు. శాస్త్రి ఎంతమంది చుట్టూ ఉంటే కన్ఫ్యూజింగ్ గా ఉంది. మీరు నిజమైన ఫ్యాక్షనిస్టులు అయితే అంతా పక్కకెళ్ళండి. రండి వరుసగా రండి, మనం రెడీ కదా? పారిపోవటానికి దగ్గరికి వచ్చారంటే ఈ రాయిచ్చు కొడతారు. అది రాయి కాదురా, బాంబురా. బాంబా?
ఇది బాంబు కాదురా, చిన్న కొబ్బరికాయ. తబియత్ కైసీ హో, ఒళ్ళు ఎలా ఉంది? ఎలా ఉంది? అదిరింది. తుమ్ కత్తిలో ఉంది. మగ్దంతుకులాగా వినపడుతుంది ఏంటి? తుమ్ ఇది కొంచెం యావరేజ్గా ఉందా? అదేంటి ముగ్గురు మగ్గంతుకులు మిమిక్రీ చేస్తున్నారు? మేం కాదు సార్, అటు చూడండి. రేయ్ ఎదమన్నారు ఎద్దవా, నేను ట్యూషన్ చెప్పేప్పుడు రావద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఏడ్చినట్టు ఉంది నీ ఎదవ చూసిన నువ్వుని. నా చిన్నప్పటి నుంచి చెప్తున్నారు ఇది. ఏంటి? ఆ అంటే అమ్మా, ఆ అంటే ఆవు అని. ఇప్పుడు లేటెస్ట్ గా అమ్మాయిలకి అంతా మోడర్న్ టచ్ తో ఉండాలి. నేను చెప్తాను చూడు. లవ్లీ గర్ల్స్, ఆ అంటే అట్టు, ఆ అంటే ఆమ్లెట్. అట్టుకి ఆమ్లెట్ కి తేడా ఏంటి? నేను చెప్తాను తేడా. అట్టు అంటే ఎంత ఉంటది, ఆమ్లెట్ అంటే ఎంత ఉంటది. బాగా ఉబ్బెత్తుగా ఉందనుకో ఓ తప్ప అంటారు. ఇంకో ऐसा नहीं बोलना, ये अच्छा है, प्यारा मास्टर है. मेरी प्यारी बुलबुल, मेरा दिल धड़क बड़क लड़क बड़क बाहर बड़े బడక్ లడక్ అంటే టాయిలెట్ కెళ్ళు ఎదమన్నారు ఎదవా. అవునా లెసన్ జరుగుతుండే మధ్యలో డిస్టర్బ్ చేస్తావా? ఆనమ్మా అందమైన ఆడపిల్ల ఇప్పుడే ఈ క్షణాన్ని ఉన్న పలంగా ఊరొదిలి ఎక్కడికైనా వెళ్ళిపోతావా? ఎంత వచ్చా? వచ్చు. చెప్పు. కరెక్ట్ని కాళ్ళు రెండు కిక్కురు అనకుండా కీళ్ళని చేస్తే కుక్కలాగా కూలిపోతావురా ఎదమన్నారు ఎద్దవా. గెస్ట్ ముందు తిట్టొద్దని చాలా సార్లు చెప్పాను నీకు. నువ్వే పెద్ద వేస్ట్ ఫెలో. నీకు గెస్ట్ మళ్ళీ ఎవరు ఎక్కడ? కింద చూడు చూసా, పైకి చూడు చూసా, వెనక్కి చూడు, ఎదర చూడు చూసా. అతనే నా ఫ్రెండ్ కాశీ, అలా చూస్తానే ఉండు.